Hi, hello everyone. Welcome to Smart Nursing Preparation with me, Bhavani. ఓకే, లాస్ట్ వీడియో పార్ట్ 1లో అయితే 20 క్వశ్చన్స్ చూసాం కదా. సో ఇప్పుడైతే పార్ట్ 2తో మళ్ళీ ఒక 20 క్వశ్చన్స్తో అయితే మీ ముందుకు వచ్చాను. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 21. ద రూరల్ హెల్త్ స్కీమ్ వాజ్ రికమెండెడ్ బై ద ఫాలోయింగ్ కమిటీ. The rural health scheme means గ్రామీణ ఆరోగ్య పథకం వాజ్ రికమెండెడ్ బై ద ఫాలోయింగ్ కమిటీ. గ్రామీణ ఆరోగ్య పథకాన్ని క్రింది వాటిలో ఏ కమిటీ సిఫార్సు చేసింది? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ శ్రీవాత్సవ్ కమిటీ, ఆప్షన్ బి చాదా కమిటీ, ఆప్షన్ సి కర్తార్ సింగ్ కమిటీ, ఆప్షన్ డి జంగల్వాలా కమిటీ. ఆప్షన్ ఏ శ్రీవాత్సవ్ కమిటీ. దిస్ కమిటీ వాజ్ ఫార్మ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బై మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఈ కమిటీ మన ఇండియన్ గవర్నమెంట్ 1975లో ఆరోగ్య మరియు కుటుంబ మంత్రిత్వ శాఖ ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఎందుకు ఏర్పాటు చేసింది? దీని ఉద్దేశం ఏంటి అంటే టు ఇంప్రూవ్ రూరల్ హెల్త్ సర్వీసెస్, గ్రామీణ ఆరోగ్య సేవలను మెరుగుపరచడానికి, అండ్ టు ఇన్వాల్వ్ నర్సెస్ అండ్ పారామెడికల్ వర్కర్స్ ఇన్ ప్రైమరీ హెల్త్ కేర్ డెలివరీ. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ పంపిణీలో నర్సెస్ని, పారామెడికల్ సిబ్బందిని పాల్గొనేలా చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఆప్షన్ బి వచ్చేసి చాదా కమిటీ. దిస్ కమిటీ వాజ్ అపాయింటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ఇంప్రూవ్ ఫ్యామిలీ ప్లానింగ్ సర్వీసెస్ అండ్ ఇంటిగ్రేట్ దెమ్ విత్ ఎగ్జిస్టింగ్ హెల్త్ సర్వీసెస్. కుటుంబ నియంత్రణ సేవలను మెరుగుపరచడానికి మరియు వాటిని ఇప్పటికే ఉన్న ఆరోగ్య సేవలతో అనుసంధానించడానికి భారత ప్రభుత్వం ఈ కమిటీని నియమించింది. ఈ చాదా కమిటీ యొక్క రికమెండేషన్ ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్ విత్ హెల్త్ సర్వీసెస్, కుటుంబ నియంత్రణను ఆరోగ్య సేవలతో అనుసంధానించడం. ఈ కమిటీ రూరల్ హెల్త్ స్కీమ్ని రికమెండ్ అయితే చేయలేదు కాబట్టి ఇదైతే రాంగ్ ఆన్సర్. ఆప్షన్ సి వచ్చేసి కర్తార్ సింగ్ కమిటీ. ఈ కర్తార్ సింగ్ కమిటీ రికమెండేషన్ వచ్చేసి మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ స్కీమ్. ఈ కమిటీ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ స్కీమ్ని రికమెండ్ చేస్తుంది, నాట్ రూరల్ హెల్త్ సర్వీసెస్. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ డి వచ్చేసి జంగల్వాలా కమిటీ. ఇంటిగ్రేషన్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్. దిస్ కమిటీ వాజ్ అపాయింటెడ్ టు ఇంటిగ్రేట్ హెల్త్ సర్వీసెస్ అండ్ రెడ్యూస్ డూప్లికేషన్ బిట్వీన్ డిఫరెంట్ హెల్త్ ప్రోగ్రామ్స్. ఆరోగ్య సేవలను ఏకీకృతం చేయడానికి మరియు వివిధ ఆరోగ్య కార్యక్రమాల మధ్య నకిలీని తగ్గించడానికి ఈ కమిటీని నియమించారు. విభిన్న ఆరోగ్య కార్యక్రమాల మధ్య నకిలీని తగ్గించడం అంటే ఒకే రకమైన పనిని లేదా సేవలను వేరువేరు ప్రోగ్రామ్స్లో మళ్ళీ సేమ్ అవే చేయటాన్ని తగ్గించడం. దీనివల్ల సొసైటీకి మెరుగైన సేవలు అందించడానికి సులభతరం అవుతుంది. జంగల్వాలా కమిటీ యొక్క రికమెండేషన్ వచ్చేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ health services, not rural health scheme. So this is wrong answer. So in these options, rural health committee was recommended by Srivatsav committee. So the correct answer is option A, Srivatsav committee. So the next question is question number 22. The number of deaths from all causes per 1000 estimated mid-year population in a given place is called. ఒక నిర్దిష్ట ప్రదేశంలో 1000 మంది అంచనా వేసిన మధ్య సంవత్సర జనాభాకు అన్ని కారణాల వల్ల సంభవించే మరణాల సంఖ్యను ఏమంటారు? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ క్రూడ్ డెత్ రేట్, ఆప్షన్ బి స్పెసిఫిక్ మోర్టాలిటీ రేట్, ఆప్షన్ సి ప్రపోర్షనల్ మోర్టాలిటీ రేట్, ఆప్షన్ డి కేస్ ఫెటాలిటీ రేట్. Option A, crude death rate. Crude death rate is the number of deaths occurring among the population of a given geographical area during a year per 1000 population. క్రూడ్ డెత్ రేట్ అంటే ఏంటంటే ఒక సంవత్సరంలో ఒక ప్రాంతంలో జరిగిన మొత్తం మరణాల సంఖ్యను ఆ ప్రాంతం యొక్క మొత్తం జనాభాతో పోల్చి 1000 మంది జనాభాకు లెక్కిస్తే దానిని క్రూడ్ డెత్ రేట్ అంటారు. ఫార్ములా వచ్చేసి క్రూడ్ డెత్ రేట్ ఈక్వల్స్ టు సంవత్సరంలో జరిగిన మొత్తం మరణాల సంఖ్య బై మొత్తం జనాభా ఇంటూ 1000. దిస్ ఈజ్ కాల్డ్ క్రూడ్ డెత్ రేట్. అండ్ ఆప్షన్ బి వచ్చేసి స్పెసిఫిక్ మోర్టాలిటీ రేట్. స్పెసిఫిక్ మోర్టాలిటీ రేట్ ఈస్ ద డెత్ రేట్ క్యాలిక్యులేటెడ్ ఫర్ ఎ స్పెసిఫిక్ సబ్ గ్రూప్ ఆఫ్ ది పాపులేషన్ సచ్ యాజ్ ఏజ్, జెండర్, ఆక్యుపేషన్ ఆర్ కాజ్. స్పెసిఫిక్ మోర్టాలిటీ రేట్ అంటే ఏంటంటే ఒక ప్రత్యేక ఏజ్ గ్రూప్, జెండర్ ఆర్ ఒక నిర్దిష్ట వ్యాధి వల్ల జరిగిన మరణాల రేటుని స్పెసిఫిక్ మోర్టాలిటీ రేట్ అంటారు. ఇక్కడ మనకి క్వశ్చన్లో ఒక సంవత్సరంలో ఒక ప్రాంతంలో జరిగిన మొత్తం మరణాల సంఖ్యను 1000 మంది జనాభాతో లెక్కించాలి అని ఇచ్చారు. బట్ స్పెసిఫిక్ మోర్టాలిటీ రేటులో మనం ప్రత్యేక గుంపులో జరిగిన మరణాల సంఖ్యను ఆ గ్రూప్ యొక్క మొత్తం జనాభా ఇంటూ 1000 లెక్కిస్తాము. సో స్పెసిఫిక్ మోర్టాలిటీ రేట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. ఆప్షన్ సి వచ్చేసి ప్రపోర్షనల్ మోర్టాలిటీ రేట్. ప్రపోర్షనల్ మోర్టాలిటీ రేట్ ఈస్ ద
proportion of deaths from a specific disease or cause out of the total deaths in that population, usually expressed as a percentage. ప్రపోర్షనల్ మోర్టాలిటీ రేట్ అంటే ఏంటంటే ఒక సంవత్సరంలో జరిగిన మొత్తం మరణాల్లో ఒక ప్రత్యేక వ్యాధి లేదా కారణం వల్ల జరిగిన మరణాలు ఎంత శాతం ఉన్నాయో చూపించేదే ఈ ప్రపోర్షనల్ మోర్టాలిటీ రేట్. సో దిస్ ఈజ్ ఏ రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ డి వచ్చేసి కేస్ ఫెటలిటీ రేట్. కేస్ ఫెటలిటీ రేట్ ఈజ్ ద పర్సంటేజ్ ఆఫ్ ఇండివిజువల్స్ డయాగ్నోజ్డ్ విత్ ఏ డిసీజ్ హూ డై ఫ్రమ్ దట్ డిసీజ్ డ్యూరింగ్ ఏ స్పెసిఫైడ్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఒక వ్యక్తికి ఏదైనా ఒక వ్యాధి వచ్చింది అని నిర్ధారించిన తర్వాత ఆ వ్యాధి వల్ల చనిపోయిన వారి శాతంని కేస్ ఫెటలిటీ రేట్ అంటారు. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, crude death rate. The number of deaths from all causes per 1000 estimated mid-year population in a given place is called crude death rate. And the next question is question number 23. The combined and coordinated use of medical, social, educational and vocational measures for training and retraining of the individuals to the highest possible level of functional ability is called. Medical, social, educational and vocational measures ని సమన్వయంతో ఉపయోగించి వ్యక్తుల యొక్క సామర్థ్యాలను తిరిగి పొందేందుకు సహాయపడే ప్రక్రియను ఏమంటారు? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ ఎడ్యుకేషన్, ఆప్షన్ బి సోషలైజేషన్, ఆప్షన్ సి వొకేషన్, ఆప్షన్ డి రిహాబిలిటేషన్. ఆప్షన్ ఏ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ మీన్స్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ టు బికమ్ ఏ బెటర్ హ్యూమన్ బీయింగ్ దట్ డెవలప్స్ నాలెడ్జ్, స్కిల్స్, వాల్యూస్ టు లైవ్ ఏ బెటర్ లైఫ్. ఎడ్యుకేషన్ అనేది మనం నాలెడ్జ్ని, స్కిల్స్ని, వాల్యూస్ని గెయిన్ చేసి ఈ సొసైటీలో ఒక మంచి హ్యూమన్ బీయింగ్గా లైఫ్ని లీడ్ చేయడానికి యూజ్ అయ్యే ప్రాసెస్ అనమాట. సో దిస్ ఈజ్ ఏ రాంగ్ ఆన్సర్. సోషలైజేషన్. ఆప్షన్ బి సోషలైజేషన్. సోషలైజేషన్ ఈజ్ ద ప్రాసెస్ బై విచ్ అన్ ఇండివిజువల్ లెర్న్స్ ద నార్మ్స్, కల్చర్, వాల్యూస్ అండ్ బిహేవియర్స్ ఆఫ్ ది సొసైటీ ఇన్ విచ్ దే లైవ్. ఒక వ్యక్తి సమాజంలోని ఆచారాలు, నిబంధనలు, విలువలు, భాష, ప్రవర్తన వీటన్నిటినీ నేర్చుకుని సమాజంలో కలిసిపోయే ప్రాసెస్ని మనం సోషలైజేషన్ అంటాం. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. ఆప్షన్ సి వొకేషన్. వొకేషన్ ఈజ్ ఏ కెరీర్ ఆర్ ఆక్యుపేషన్ to which a person feels naturally suited, trained for or attracted to. ఒక వ్యక్తి తన ఆసక్తి, నైపుణ్యం మరియు సామర్థ్యానికి సరిపోయే పని, దాని ద్వారా వచ్చే ఆదాయంతో జీవనం కొనసాగించడాన్ని మనం వొకేషన్ అంటాం. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ డి వచ్చేసి రీహాబిలిటేషన్. రీహాబిలిటేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ రీస్టోరింగ్ అన్ ఇండివిజువల్ టు ద హైయెస్ట్ పాసిబుల్ లెవెల్ ఆఫ్ ఫిజికల్, మెంటల్, సోషల్ అండ్ వొకేషనల్ ఫంక్షనింగ్ ఆఫ్టర్ ఇల్నెస్ ఆర్ డిజేబిలిటీ. రిహాబిలిటేషన్ అంటే ఏంటంటే అనారోగ్యం లేదా ఏదైనా డిజేబిలిటీ వల్ల ఒక వ్యక్తి యొక్క నైపుణ్యాలు, సామర్థ్యాలు తగ్గిపోయినప్పుడు వాటిని తిరిగి పొందేందుకు సహాయపడే ప్రక్రియను మనం రిహాబిలిటేషన్ అంటాం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి రిహాబిలిటేషన్. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 24. When is the 0 dose of oral polio vaccine given? ఓరల్ పోలియో వ్యాక్సిన్ 0 డోసు ఎప్పుడు ఇస్తాము? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ ఎట్ బర్త్ ఆర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ విత్ ఇన్ 15 days. ఆప్షన్ బి 30 days ఆఫ్టర్ బర్త్. ఆప్షన్ సి బిట్వీన్ 16 to 20 days ఆఫ్టర్ బర్త్. ఆప్షన్ డి బిట్వీన్ 21 to 29 days ఆఫ్టర్ బర్త్. ఓరల్ పోలియో వ్యాక్సిన్ అనేది బిడ్డ పుట్టగానే ఇస్తారు, లేదా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా విత్ ఇన్ 15 daysలో ఓరల్ పోలియో వ్యాక్సిన్ అయితే మనం ఇస్తాము. ఇక్కడ ఆప్షన్ బి వచ్చేసి 30 days ఆఫ్టర్ బర్త్, పుట్టిన 30 రోజుల తర్వాత ఇస్తామా ఓరల్ పోలియో వ్యాక్సిన్? లేదు. అండ్ ఆప్షన్ సి వచ్చేసి బిట్వీన్ 16 to 20 days ఆఫ్టర్ బర్త్, పుట్టిన 16 నుండి 20 రోజుల మధ్య ఇస్తామా? లేదు. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ డి వచ్చేసి బిట్వీన్ 21 to 29 days ఆఫ్టర్ బర్త్, పుట్టిన 21 నుంచి 29 రోజుల మధ్య ఇస్తామా అంటే ఓరల్ పోలియో వ్యాక్సిన్ లేదు. సో ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఎట్ బర్త్ ఆర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ విత్ ఇన్ 15 days. 0 dose of OPV is given at birth within 24 hours or up to 15 days. And the next question is question number 25. What is WIFS program? WIFS program అంటే ఏంటి? ఆప్షన్ ఏ వచ్చేసి వీక్లీ ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ టు అడాలసెంట్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ అవుట్ ఆఫ్ స్కూల్ గర్ల్స్. ఈ ప్రోగ్రామ్ ద్వారా
10 నుంచి 19 సంవత్సరాలు గల అడాలసెంట్ బాయ్స్ అండ్ గర్ల్స్కి వారానికి ఒక ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ సప్లై అయితే చేస్తారు. దట్ ట్యాబ్లెట్ ఈస్ కాంటైనింగ్ 60 mg ఐరన్ అండ్ 500 mcg ఫోలిక్ యాసిడ్. దీంతో పాటు 400 mg ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ కూడా 6 monthsకి ఒకసారి ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఆప్షన్ బి వచ్చేసి వామ్ ఇన్వెస్టేషన్ ఫిల్ట్రేషన్ స్ట్రాటజీ ఫర్ ప్రెగ్నెంట్ మదర్స్. ఫిల్ట్రేషన్ స్ట్రాటజీ అనేది ప్రెగ్నెంట్ ఉమెన్లో వామ్ ఇన్ఫెస్టేషన్ని ఐడెంటిఫై చేసి ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తారు. సో ఇట్ ఈస్ ఏ రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ సి వచ్చేసి వామ్ ఇంటెన్సిఫైడ్ ఫుడ్ స్ట్రాటజీ ఫర్ అడాలసెంట్స్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్. Warm intensified food strategy is a comprehensive approach to prevent and control anemia among adolescents and pregnant women. It includes weekly iron and folic acid supplementation, albendazole, deworming, regular hemoglobin monitoring, and meal or nutrition intensification to improve iron levels, growth, and pregnancy outcomes. Warm intensified food strategy అనేది అడాలసెంట్ బాయ్స్ అండ్ అడాలసెంట్ గర్ల్స్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్లో అనీమియాని ప్రివెంట్ అండ్ కంట్రోల్ చేయడానికి ఉపయోగించే ఒక సమగ్ర పద్ధతి. ఇందులో వీక్లీ ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్, ఆల్బెండజోల్, డీవార్మింగ్, రెగ్యులర్ హీమోగ్లోబిన్ టెస్ట్ అండ్ న్యూట్రిషన్ని పెంచడం ఉంటాయి. ఇవి రక్తంలోని ఐరన్ స్థాయిలను పెంచి ఆరోగ్యం మరియు గర్భధారణ ఫలితాలను మెరుగుపరుస్తాయి. సో ఇట్ ఈస్ ఆల్సో రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ డి వచ్చేసి వెదర్ ఇంటెన్సిఫైడ్ ఫుడ్ స్ట్రాటజీ ఫర్ స్కూల్ గర్ల్స్ అండ్ బాయ్స్. నో, దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. సో ద కరెక్ట్ ఆన్సర్ is what is WIFS program means weekly iron and folic acid supplementation to adolescent boys and girls and out of school girls. The correct answer is option A. And the next question is question number 26. హరాక్స్ టెస్ట్ ఈజ్ రిలేటెడ్ టు. హరాక్స్ టెస్ట్ క్రింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో దేనికి సంబంధించింది? ఫస్ట్ హరాక్స్ టెస్ట్ అంటే ఏంటో చూద్దాం. హరాక్స్ టెస్ట్ అంటే ఇట్ ఈస్ ఎ సింపుల్ టెస్ట్ యూజ్డ్ టు మెజర్ ద అమౌంట్ ఆఫ్ రెసిడ్యువల్ క్లోరిన్ present in treated drinking water. It helps to check whether the water has been properly chlorinated and is safe for drinking. హరాక్స్ టెస్ట్ అనేది క్లోరినేషన్ చేసిన తాగునీటిలో మిగిలి ఉన్న రెసిడ్యువల్ క్లోరిన్ పరిమాణాన్ని అంచనా వేయడానికి యూజ్ చేసే సులభమైన పరీక్ష అన్నమాట. ఈ హరాక్స్ టెస్ట్ నీరు సురక్షితంగా తాగడానికి సరిపడా క్లోరిన్ ఉందా లేదా అని నిర్ధారించే పరీక్ష. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆక్యుపేషనల్ డిసీజెస్, ఆప్షన్ బి డిస్ఇన్ఫెక్షన్ ఆఫ్ వాటర్, ఆప్షన్ సి ప్రిజర్వింగ్ సోడియం, ఆప్షన్ డి బ్యాక్టీరియల్ గ్రోత్ టెస్ట్. అండ్ ఆప్షన్ ఏ వచ్చేసి ఆక్యుపేషనల్ డిసీజెస్. ఆక్యుపేషనల్ డిసీజెస్ ఆర్ ఇల్నెసెస్ ఆర్ హెల్త్ కండిషన్స్ దట్ అక్కర్ డ్యూ టు ఎక్స్పోజర్ టు హార్మ్ఫుల్ ఏజెంట్స్ ఆర్ యాక్టివిటీస్ ఇన్ ద వర్క్ ప్లేస్. ఆక్యుపేషనల్ డిసీజెస్ మీన్స్ వృత్తి సంబంధిత వ్యాధులు. ఈ వృత్తి సంబంధిత వ్యాధులు అనేవి పనిచేసే ప్రాంతంలో ఉన్న హానికర పదార్థాలు లేదా పని విధానం వల్ల కలిగే వ్యాధులు. సో హరాక్స్ టెస్ట్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఆక్యుపేషనల్ డిసీజెస్. సో దిస్ ఈజ్ ఏ రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ బి వచ్చేసి డిస్ఇన్ఫెక్షన్ ఆఫ్ వాటర్. డిస్ఇన్ఫెక్షన్ ఆఫ్ వాటర్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ కిల్లింగ్ ఆర్ రిమూవింగ్ డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఫ్రమ్ వాటర్ టు మేక్ ఇట్ సేఫ్ ఫర్ డ్రింకింగ్. డిస్ఇన్ఫెక్షన్ ఆఫ్ వాటర్ అంటే తాగునీటిలో ఉన్న రోగాలను కలిగించే మైక్రో ఆర్గానిజమ్స్ని కిల్ చేయడం. ఆఫ్టర్ డిస్ఇన్ఫెక్షన్ ఆఫ్ వాటర్ ఈ నీరు అనేది త్రాగడం అనేది చాలా సురక్షితం అనమాట. అండ్ ఆప్షన్ సి వచ్చేసి ప్రిజర్వింగ్ సోడియం. హరాక్స్ టెస్ట్ అనేది క్లోరినేషన్ చేసిన తాగునీటిలో మిగిలి ఉన్న రెసిడ్యువల్ క్లోరిన్ పరిమాణాన్ని అంచనా వేయడానికి యూజ్ చేసే టెస్ట్ అనమాట. ఇది సోడియంని ప్రిజర్వ్ చేయడానికి యూజ్ అవ్వదు. సో దిస్ ఈజ్ ఏ రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ డి వచ్చేసి బ్యాక్టీరియల్ గ్రోత్ టెస్ట్. బ్యాక్టీరియల్ గ్రోత్ టెస్ట్ అనేది బ్యాక్టీరియా పెరుగుదలను గుర్తించడం మరియు అంచనా వేయడం కోసం చేసే పరీక్ష. బట్ హరాక్స్ టెస్ట్ అనేది త్రాగే నీటిలో సరిపడా క్లోరిన్ ఉందా లేదా అని నిర్ధారించే టెస్ట్. సో దిస్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి డిస్ఇన్ఫెక్షన్ ఆఫ్ వాటర్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 27. According to the Government of India notification dated 7th May 2012, which of the following comes under mandatory notifiable disease? భారత ప్రభుత్వం 7th May 2012న విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం క్రింది వాటిలో ఏది తప్పనిసరి నోటిఫైయబుల్ వ్యాధిగా పరిగణించబడుతుంది? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ ట్యూబర్క్లోసిస్, ఆప్షన్ బి హైపర్ టెన్షన్, ఆప్షన్ సి కార్సినోమా సర్విక్స్, ఆప్షన్ డి డయాబెటిస్ మెలిటస్. According to the Government of India notification dated 7th May 2012, tuberculosis was declared a mandatory notifiable disease. What mandatory notifiable disease means? అసలు mandatory notifiable disease అంటే ఏంటో చూద్దాం. When a disease is notifiable, it means that healthcare providers must report cases to government or public health authorities.
ఒక వ్యాధి గుర్తింపు పొందదగినది అయినప్పుడు హెల్త్ కేర్ ప్రొవైడర్స్ గవర్నమెంట్కి లేదా పబ్లిక్ హెల్త్ అథారిటీస్కి కేసులను నివేదించాలి. బై మేకింగ్ టీబీ నోటిఫైబుల్ ద గవర్నమెంట్ కెన్ ట్రాక్ ద ట్రూ బర్డెన్ ఆఫ్ టీబీని నోటిఫై చేయడం ద్వారా ప్రభుత్వం టీబీ యొక్క భారం ఎంత ఉంది అనేది గవర్నమెంట్ అనేది ట్రాక్ చేయొచ్చు. అంటే ఎంతమందికి టీబీ ఉంది అనేది తెలుస్తుంది. మనకి టీబీ ఎంతమందికి ఉంది అనేది తెలిస్తే మనం ముందుగానే గుర్తించి సరైన ట్రీట్మెంట్ని అందించవచ్చు. మరియు టీబీ ఒకరి నుండి ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వకుండా మనమైతే స్టాప్ చేయొచ్చు. సో ఇండియన్ గవర్నమెంట్ 7th May 2012 విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ట్యూబర్క్యులోసిస్ మ్యాండేటరీ నోటిఫైబుల్ డిసీజ్గా పరిగణించబడింది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ట్యూబర్క్యులోసిస్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 28. Which of the following is the most suitable and best method for counseling HIV clients? క్రింది వాటిలో ఏది HIV క్లయింట్స్కి కౌన్సిలింగ్ చేయడానికి అత్యంత అనుకూలమైన మరియు ఉత్తమ పద్ధతి? అండ్ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇండివిజువల్ అప్రోచ్, ఆప్షన్ బి గ్రూప్ అప్రోచ్, ఆప్షన్ సి మాస్ మీడియా, ఆప్షన్ డి లెక్చర్. ఆప్షన్ ఏ ఇండివిజువల్ అప్రోచ్. ఇండివిజువల్ అప్రోచ్ అనేది 1-to-1 కౌన్సిలింగ్ బిట్వీన్ ద కౌన్సిలర్ అండ్ ద హెచ్ఐవి క్లయింట్. ఇండివిజువల్ అప్రోచ్ అనేది కౌన్సిలర్ మరియు హెచ్ఐవి క్లయింట్ ఇద్దరి మధ్య వ్యక్తిగతంగా జరిగే కౌన్సిలింగ్. మోస్ట్ సూటబుల్ అండ్ బెస్ట్ మెథడ్ బికాస్ ద క్లయింట్ కెన్ స్పీక్ ఫ్రీలీ, కాన్ఫిడెన్షియాలిటీ ఈజ్ మెయింటైన్డ్ అండ్ కౌన్సిలింగ్ కెన్ బి పర్సనలైజ్డ్. ఈ ఇండివిజువల్ అప్రోచ్లో ఓన్లీ కౌన్సిలర్కి హెచ్ఐవి క్లయింట్కి మధ్య మాత్రమే కౌన్సిలింగ్ ఉంటుంది. సో క్లయింట్ ఫ్రీగా మాట్లాడగలుగుతాడు, కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయబడుతుంది. ఇక్కడ కౌన్సిలర్స్ క్లయింట్స్ యొక్క వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా సలహాలు కూడా ఇవ్వగలరు. సో దిస్ ఈజ్ ద బెస్ట్ అండ్ సూటబుల్ మెథడ్ ఫర్ కౌన్సిలింగ్ హెచ్ఐవి క్లయింట్స్. అండ్ ఆప్షన్ బి వచ్చేసి గ్రూప్ అప్రోచ్. కౌన్సిలింగ్ గివెన్ టు ఎ స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ టుగెదర్. ఒక చిన్న గ్రూప్లోని వ్యక్తులందరికీ కలిపి కౌన్సిలింగ్ ఇవ్వడం అనమాట. యూజ్ఫుల్ ఫర్ జనరల్ అవేర్నెస్, షేర్డ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ సపోర్ట్ గ్రూప్స్. గ్రూప్ అప్రోచ్ అనేది సాధారణ అవగాహన, అనుభవాలు పంచుకోవడం మరియు గ్రూప్స్కి మద్దతు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. బట్ కాన్ఫిడెన్షియాలిటీ ఈజ్ లెస్ కంపేర్డ్ టు ఇండివిజువల్ కౌన్సిలింగ్. బట్ ఇందులో కాన్ఫిడెన్షియాలిటీ అనేది తగ్గుతుంది, కాబట్టి హెచ్ఐవి కౌన్సిలింగ్ కోసం ఇది అంత బెస్ట్ మెథడ్ అయితే కాదు. అండ్ ఆప్షన్ సి వచ్చేసి మాస్ మీడియా. టీవీ, రేడియో, పోస్టర్స్, న్యూస్ పేపర్స్, సోషల్ మీడియా ఎక్సెట్రా. అయితే ఈ మాస్ మీడియా కిందకి వస్తాయి. టీవీ, రేడియో, పోస్టర్స్, న్యూస్ పేపర్స్, సోషల్ మీడియా అనేవి అయితే ఈ మాస్ మీడియా కిందకు వస్తాయి. గుడ్ ఫర్ క్రియేటింగ్ లార్జ్ స్కేల్ అవేర్నెస్ అండ్ ప్రివెన్షన్ మెసేజెస్. ఈ మెథడ్ అనేది పెద్ద స్థాయిలో అవగాహన కల్పించడానికి అండ్ ప్రివెన్షన్ మెసేజెస్ ఇవ్వడానికి అయితే బెస్ట్ మెథడ్. నాట్ సూటబుల్ ఫర్ కౌన్సిలింగ్ ఇండివిజువల్ హెచ్ఐవి క్లయింట్స్ బికాస్ నో ప్రైవసీ ఆర్ పర్సనల్ గైడెన్స్. ప్రైవసీ అనేది లేకపోవడం వల్ల మాస్ మీడియా మెథడ్ అయితే హెచ్ఐవి క్లయింట్స్కి వ్యక్తిగత కౌన్సిలింగ్ ఇవ్వడానికి సరైన మెథడ్ కాదు. అండ్ ఆప్షన్ డి వచ్చేసి లెక్చర్. వన్ పర్సన్ గివ్స్ ఇన్ఫర్మేషన్ టు ఏ గ్రూప్ ఇన్ ఏ క్లాస్ రూమ్ ఆర్ మీటింగ్ హాల్. లెక్చర్ మెథడ్లో ఒక పర్సన్ క్లాస్ రూమ్లో కానీ మీటింగ్ హాల్స్లో కానీ ఒక గ్రూప్ ముందు బోధించడం జరుగుతుంది. యూజ్ఫుల్ ఫర్ జనరల్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్. ఇది జనరల్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్లో బాగా యూజ్ అవుతుంది. So this method is not appropriate for HIV counseling because it lacks privacy and personal interaction. కానీ ఈ మెథడ్లో హెచ్ఐవి క్లయింట్స్కి పర్సనల్ ఇంటరాక్షన్ అండ్ కాన్ఫిడెన్షియాలిటీ ఉండదు కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. సో హెచ్ఐవి క్లయింట్స్కి కౌన్సిలింగ్ చేయడానికి ఇండివిజువల్ అప్రోచ్ అనేది బెస్ట్ మెథడ్. ఎందుకు అంటే ఇది కౌన్సిలర్కి హెచ్ఐవి క్లయింట్స్కి మధ్యనే జరుగుతుంది. సో క్లయింట్స్ కౌన్సిలర్స్తో ఫ్రీగా మాట్లాడగలుగుతారు అండ్ కౌన్సిలర్స్ కూడా వారికి తగినట్లుగా సలహాలు ఇవ్వగలరు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఇండివిజువల్ అప్రోచ్. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 29. వాట్ ఈస్ ద మెథడ్ ఆఫ్ టీచింగ్ ఇన్ అర్బన్ స్లమ్ ఏరియా అబౌట్ ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ప్రిపరేషన్? పట్టణ స్లమ్ ప్రాంతాల్లో ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ తయారీ గురించి బోధించే పద్ధతి ఏమిటి? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ లెక్చర్, ఆప్షన్ బి రోల్ ప్లే, ఆప్షన్ సి డిమాన్స్ట్రేషన్, ఆప్షన్ డి ఫ్లాష్ కార్డ్స్. ఆప్షన్ ఏ లెక్చర్. ద టీచర్ ఎక్స్ప్లెయిన్స్ ద టాపిక్ వెర్బల్లీ టు ఏ గ్రూప్. ఒక టీచర్ ఒక టాపిక్ని ఓరల్గా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఎక్స్ప్లెయిన్ చేయటాన్ని మనం లెక్చర్ అని అంటాం. యూజ్ఫుల్ ఫర్ గివింగ్ జనరల్ ఇన్ఫర్మేషన్. ఇది సాధారణ సమాచారం ఇవ్వడానికి యూజ్ అవుతుంది. బట్ ఫర్ ఓఆర్ఎస్ ప్రిపరేషన్ జస్ట్ టాకింగ్ ఈజ్ నాట్ ఎనఫ్ బికాస్ పీపుల్ నీడ్ టు సీ హౌ ఇట్ ఈజ్ మేడ్. ఓఆర్ఎస్ తయారీకి మాటల్లో చెప్పడం సరిపోదు, బై టాకింగ్ చెప్తే వాళ్ళకి అర్థం కాదు కూడా. సో అది ఎలా తయారు చేస్తారో ఆ పద్ధతిని చూసి మాత్రమే వాళ్ళు నేర్చుకోగలరు. సో దిస్ ఈజ్ నాట్ ఏ బెస్ట్ మెథడ్.
ఆప్షన్ బి వచ్చేసి రోల్ ప్లే. రోల్ ప్లే అంటే ఏంటంటే పీపుల్ యాక్ట్ అవుట్ ఏ సిచ్యువేషన్ లైక్ ఏ డ్రామా టు ఎక్స్ప్లెయిన్ ఏ కాన్సెప్ట్. వ్యక్తులు నాటకంలో ఒక పరిస్థితిని నటిస్తూ వివరించడాన్ని మనం రోల్ ప్లే అంటాము. గుడ్ ఫర్ క్రియేటింగ్ అవేర్నెస్ అండ్ షోయింగ్ కామన్ ప్రాబ్లమ్స్. ఈ మెథడ్ ఏదైనా కామన్ ఇష్యూస్పై అవగాహన కల్పించడానికి బాగుంటుంది. నాట్ ద బెస్ట్ ఫర్ టీచింగ్ ORS ప్రిపరేషన్ బికాజ్ కరెక్ట్ మెజర్మెంట్ అండ్ మిక్సింగ్ మస్ట్ బీ షోన్ ప్రాక్టికల్లీ. ORS ప్రిపరేషన్ అనేది నేర్పించడానికి ఇది సరైన మెథడ్ అయితే కాదు. ఎందుకు అంటే ORS తయారీకి కరెక్ట్ మెజర్మెంట్స్ అండ్ మిక్సింగ్ మనం ప్రాక్టికల్గా చూపిస్తేనే పీపుల్స్కి బాగా అర్థమవుతుంది. అండ్ ఆప్షన్ సి వచ్చేసి డిమాన్స్ట్రేషన్. ద టీచర్ షోస్ స్టెప్ బై స్టెప్ హౌ టు ప్రిపేర్ ORS ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది పీపుల్. ఒక టీచర్ ప్రజల ముందే స్టెప్ బై స్టెప్ ORS ఎలా తయారు చేయాలో చూపిస్తారు. మోస్ట్ సూటబుల్ ఫర్ అర్బన్ స్లమ్ ఏరియాస్ బికాస్ పీపుల్ కెన్ వాచ్, అండర్స్టాండ్ అండ్ రిపీట్ ద స్టెప్స్. డిమాన్స్ట్రేషన్ మెథడ్ అనేది పట్టణ స్లమ్ ప్రాంతాలకు అత్యంత అనుకూలమైన పద్ధతి. ప్రజలు చూసి అర్థం చేసుకుని వెంటనే అదే విధంగా తయారు చేయడానికి ప్రయత్నిస్తారు. డిమాన్స్ట్రేషన్ ఎన్ష్యూర్స్ కరెక్ట్ మెథడ్, క్లీన్ వాటర్, ఎగ్జాక్ట్ షుగర్ అండ్ సాల్ట్, ప్రాపర్ మిక్సింగ్. క్లీన్ వాటర్, షుగర్ ఎగ్జాక్ట్గా ఎంత వేయాలి, సాల్ట్ ఎంత వేయాలి, ఎలా మిక్స్ చేయాలి అనేది ఆల్ కెన్ బి షో క్లియర్లీ. అన్నీ క్లియర్గా చూపించడం ద్వారా వారు చూసి చేసి ORS తయారీని నేర్చుకుంటారు. అండ్ ఆప్షన్ డి వచ్చేసి ఫ్లాష్ కార్డ్స్. పిక్చర్స్ ఆర్ డయాగ్రామ్స్ షోన్ ఆన్ కార్డ్స్ టు కన్వే ఇన్ఫర్మేషన్. ఒక సమాచారాన్ని అర్థమయ్యేలా చెప్పడానికి పిక్చర్స్ అండ్ డయాగ్రామ్స్ ఉన్న కార్డులు చూపించడం. యూజ్ఫుల్ ఫర్ అవేర్నెస్ అండ్ సింపుల్ ఎక్స్ప్లెనేషన్. అవగాహన కల్పించడానికి సింపుల్ ఎక్స్ప్లెనేషన్కి బాగా యూజ్ అవుతుంది. బట్ కెనాట్ ఫుల్లీ టీచ్ ORS ప్రిపరేషన్ బికాజ్ రియల్ హ్యాండ్స్ ఆన్ డిమాన్స్ట్రేషన్ ఈజ్ నీడెడ్. ORS తయారీని పూర్తిగా నేర్పడానికి సరిపోదు, ఎందుకంటే ORS తయారీని ప్రాక్టికల్గా ప్రిపేర్ చేసి చూపించాల్సి ఉంటుంది. సో డిమాన్స్ట్రేషన్ మెథడ్లో మనం ORS ప్రిపరేషన్ను స్టెప్ బై స్టెప్ చేసి చూపించడం ద్వారా ప్రజలు చూసి చేసి ఆ ORS ప్రిపరేషన్ అయితే ఈజీగా నేర్చుకోగలరు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, డిమాన్స్ట్రేషన్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 30. బాడీ మాస్ ఇండెక్స్ ఆఫ్ 30 అండ్ అబవ్ ఇన్ ఫీమేల్ ఇండికేట్స్. స్త్రీలలో బాడీ మాస్ ఇండెక్స్ 30 లేదా అంతకన్నా ఎక్కువగా ఉంటే దేనిని సూచిస్తుంది? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ నార్మల్, ఆప్షన్ బి అండర్ వెయిట్, ఆప్షన్ సి ఒబేసిటీ, ఆప్షన్ డి ఓవర్ వెయిట్. ఆప్షన్ ఏ నార్మల్. ఏ నార్మల్ BMI మీన్స్ ద పర్సన్స్ వెయిట్ ఈజ్ అప్రోప్రియేట్ ఫర్ దేర్ హైట్. నార్మల్ BMI రేంజ్ వచ్చేసి 18.5 నుంచి 24.9 వరకు ఉంటుంది. నార్మల్ BMI అంటే ఎత్తుకు తగ్గ బరువు సరిగ్గా ఉన్నట్టు. సో ఇక్కడ నార్మల్ రేంజ్ వచ్చేసి 18.5 to 24.9 ఉంది. BMI అనేది 30 కంటే బిలో ఉంది. సో దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ బి వచ్చేసి అండర్ వెయిట్. అండర్ వెయిట్ మీన్స్ ద BMI ఈజ్ టూ లో అండ్ ద పర్సన్ మే బీ అండర్ నారిష్డ్. అండర్ వెయిట్ అంటే BMI చాలా తక్కువగా ఉండటం వల్ల పోషకాహార లోపం ఉండే అవకాశం ఉంటుంది. అండర్ వెయిట్ BMI వచ్చేసి 18.5 కంటే తక్కువగా ఉంటుంది. సో దిస్ ఈజ్ ఏ రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ సి వచ్చేసి ఒబేసిటీ. ఒబేసిటీ మీన్స్ ద BMI ఈజ్ 30 ఆర్ అబవ్ ఇండికేటింగ్ ఎక్సెసివ్ బాడీ ఫ్యాట్ అండ్ హై హెల్త్ రిస్క్. ఒబేసిటీ అంటే BMI 30 లేదా అంతకంటే ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇది అధిక శరీర కొవ్వు మరియు ఆరోగ్య ప్రమాదాలను సూచిస్తుంది అనమాట. ఒబేసిటీ BMI వచ్చేసి 30 మరియు అంతకంటే ఎక్కువగా ఉంటుంది. ఆప్షన్ డి వచ్చేసి ఓవర్ వెయిట్. ఓవర్ వెయిట్ మీన్స్ BMI ఈజ్ అబౌవ్ నార్మల్ బట్ నాట్ ఎట్ ఇన్ ద ఒబేసిటీ రేంజ్. ఓవర్ వెయిట్ అంటే నార్మల్ కంటే ఎక్కువగా బరువు ఉన్న ఒబేసిటీ అయితే కాదు. ఓవర్ వెయిట్ BMI 25 నుండి 29.9 వరకు ఉంటుంది. సో BMI బిలో 30 ఉంది కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో స్త్రీలలో బాడీ మాస్ ఇండెక్స్ 30 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే అది ఒబేసిటీని సూచిస్తుంది అనమాట. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఒబేసిటీ. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 31. అడిషన్ ఆఫ్ అయోడిన్ టు ద కుకింగ్ ఆర్ టేబుల్ సాల్ట్ కమ్స్ అండర్. అదనంగా అయోడిన్ను వంట ఉప్పు లేదా టేబుల్ సాల్ట్లో కలపడం అనేది కింది వాటిలో దేని కిందకి వస్తుంది? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ ఫుడ్ అడల్టరేషన్, ఆప్షన్ బి ఫుడ్ ఫార్టిఫికేషన్, ఆప్షన్ సి ఫుడ్ సింథసిస్, ఆప్షన్ డి ఫుడ్ అబ్స్ట్రాక్షన్. ఆప్షన్ ఏ వచ్చేసి ఫుడ్ అడల్టరేషన్. ఫుడ్ అడల్టరేషన్ మీన్స్ యాడింగ్ హార్మ్ఫుల్, అన్వాంటెడ్ ఆర్ లో క్వాలిటీ సబ్స్టాన్సెస్ టు ఫుడ్. ఫర్ ఎగ్జాంపుల్ మిక్సింగ్ చాక్ పౌడర్ ఇన్ మిల్క్. ఫుడ్ అడల్టరేషన్ అంటే ఏంటంటే ఆహారంలో హానికరమైన పదార్థాలను, అవసరం లేని లేదా నాసిరకం పదార్థాలను కలపడం. ఎగ్జాంపుల్ పాలలో చాక్ పౌడర్ కలపడం. మనకి ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి అయోడిన్ని వంట ఉప్పులో కలపడాన్ని ఏమంటారని ఇచ్చాడు. బట్ ఫుడ్ అడల్టరేషన్ అంటే హానికరమైన పదార్థాలను ఆహార పదార్థాలను కలపడం. సో ఫుడ్ అడల్టరేషన్ ఈజ్ ఏ రాంగ్ ఆన్సర్. ఆప్షన్ బి వచ్చేసి ఫుడ్ ఫార్టిఫికేషన్. ఫుడ్ ఫార్టిఫికేషన్ మీన్స్ యాడింగ్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్
న్యూట్రియంట్స్ లైక్ అయోడిన్, ఐరన్, విటమిన్స్ టు ఫుడ్స్ టు ఇంప్రూవ్ న్యూట్రిషనల్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ యాడింగ్ అయోడిన్ టు సాల్ట్. ఫుడ్ ఫార్టిఫికేషన్ అంటే ఆహారానికి అవసరమైన పోషకాలు, అయోడిన్, ఐరన్, విటమిన్లు కలిపి పోషక విలువలను పెంచడం. ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పులో అయోడిన్ని కలపడం. ఉప్పులో అయోడిన్ని కలపడాన్ని మనం ఫుడ్ ఫార్టిఫికేషన్ అంటాం. అండ్ ఆప్షన్ సి వచ్చేసి ఫుడ్ సింథసిస్. ఫుడ్ సింథసిస్ మీన్స్ క్రియేటింగ్ ఫుడ్ ఆర్ న్యూట్రియంట్స్ ఆర్టిఫిషియల్లీ త్రూ కెమికల్ ఆర్ బయాలజికల్ ప్రాసెసెస్. ఫుడ్ సింథసిస్ అంటే రసాయన లేదా జీవ సంబంధ ప్రక్రియల ద్వారా కృత్రిమంగా ఆహారం లేదా పోషకాలను తయారు చేయడం త్రూ ద కెమికల్ ఆర్ బయాలజికల్ ప్రాసెసెస్. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ డి వచ్చేసి ఫుడ్ అబ్స్ట్రాక్షన్. ఫుడ్ అబ్స్ట్రాక్షన్ మీన్స్ రిమూవింగ్ సమ్ కాంపోనెంట్స్ ఆర్ extracting certain parts from food. For example, removing fat from milk to make skimmed milk. ఫుడ్ అబ్స్ట్రాక్షన్ అంటే ఆహారంలోని కొన్ని భాగాలను తొలగించడం లేదా ప్రత్యేక పదార్థాలను తీసివేయడం. ఫర్ ఎగ్జాంపుల్ పాలలో కొవ్వును తీసి స్కిమ్డ్ మిల్క్ తయారు చేయడం. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. అయోడిన్ను వంట ఉప్పు లేదా టేబుల్ సాల్ట్లో కలపడాన్ని మనం ఫుడ్ ఫార్టిఫికేషన్ అంటాం అనమాట. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఫుడ్ ఫార్టిఫికేషన్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 32. Triangular pearly white or yellowish spots on the bulbar conjunctiva on either side of the cornea is known as. కార్నియా రెండు వైపులా బల్బార్ కంజక్టివాపై కనిపించే త్రికోణాకార ముత్యపు తెలుపు లేదా పసుపు రంగు మచ్చలను ఏమని అంటారు? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ కెరాటోమలేషియా, ఆప్షన్ బి బైటాట్ స్పాట్స్, ఆప్షన్ సి కార్నియల్ గ్జిరోసిస్, ఆప్షన్ డి కంజంక్టివల్ గ్జిరోసిస్. ఆప్షన్ ఏ కెరాటోమలేషియా. కెరాటోమలేషియా ఈజ్ సాఫ్టనింగ్ అండ్ అల్సరేషన్ ఆఫ్ ది కార్నియా డ్యూ టు సివియర్ విటమిన్ ఏ డెఫిషియన్సీ. ఇట్ ఈజ్ ఏ డేంజరస్ కండిషన్ దట్ మే లీడ్ టు బ్లైండ్నెస్. కెరాటోమలేషియా మీన్స్ విటమిన్ ఏ తీవ్ర లోపం వల్ల కార్నియా మృదువుగా మారి అల్సరేషన్ ఏర్పడుతుంది. ఇది చాలా ప్రమాదకరం, అంధత్వం కూడా ఏర్పడుతుంది. సో ఇట్ ఈస్ ఏ రాంగ్ ఆన్సర్. ఆప్షన్ బి వచ్చేసి బైటాట్ స్పాట్స్. బైటాట్ స్పాట్స్ ఆర్ ట్రయాంగులర్ ప్యార్లీ వైట్ ఆర్ yellowish patches on the bulbar conjunctiva commonly seen on either side of the cornea. They are caused by vitamin A deficiency. బైటాట్ స్పాట్స్ అంటే కార్నియా రెండు వైపులా ఉన్న బల్బార్ కంజక్టివాపై త్రికోణాకార ముత్యపు తెలుపు లేదా పసుపు రంగు మచ్చలు. ఇవి విటమిన్ ఏ లోపం వల్ల వస్తాయి. ఆప్షన్ సి వచ్చేసి కార్నియల్ గ్జిరోసిస్. కార్నియల్ గ్జిరోసిస్ మీన్స్ డ్రైనెస్ అండ్ లాస్ ఆఫ్ షైన్ ఇన్ ద కార్నియా కాజ్డ్ బై విటమిన్ ఏ డెఫిషియన్సీ. కార్నియల్ గ్జిరోసిస్ అంటే విటమిన్ ఏ లోపం వల్ల కార్నియా పొడివారిపోవడం మరియు మెరుపు కోల్పోవడం. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. ఆప్షన్ డి వచ్చేసి కంజంక్టివల్ గ్జిరోసిస్. కంజంక్టివల్ గ్జిరోసిస్ మీన్స్ డ్రైనెస్ ఆఫ్ ది కంజంక్టివా డ్యూ టు విటమిన్ ఏ డెఫిషియన్సీ. ఇట్ అపియర్స్ యాజ్ ఏ డ్రై రింకిల్డ్ రఫ్ సర్ఫేస్. కంజంక్టివల్ గ్జిరోసిస్ అంటే కంటి యొక్క తెల్లని భాగం పొడివారిపోవటం. కంజంక్టివల్ గ్జిరోసిస్ అంటే మన వాడుక భాషలో అయితే దీనిని కండ్ల కలక అని అంటాం. ఇది పొడిగా ముడతలతో రఫ్గా కనిపిస్తుంది. ఇది కూడా విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. సో దిస్ ఈజ్ ఏ రాంగ్ ఆన్సర్. మనకి క్వశ్చన్ వచ్చేసి ట్రయాంగులర్ ప్యార్లీ వైట్ ఆర్ yellowish స్పాట్స్ ఆన్ ది బల్బార్ కంజక్టివా ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ది కార్నియా ఈజ్ నౌన్ యాజ్. ఈ సిమ్టమ్స్ అన్నింటినీ మనం బైటాట్స్ స్పాట్లో చూసాం కాబట్టి సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, బైటాట్ స్పాట్స్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 33. In the blood bank, the general rule regarding handling of blood and blood products is that బ్లడ్ బ్యాంకులో బ్లడ్ ప్రొడక్ట్స్ని హ్యాండిల్ చేసే విషయంలో ఫాలో అయ్యే సాధారణ నియమం ఏంటి? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ రియాక్టివ్ శాంపిల్స్ టు బి ట్రీటెడ్ యాజ్ ఏ పొటెన్షియల్లీ ఇన్ఫెక్షియస్, ఆప్షన్ బి శాంపిల్స్ ఫ్రమ్ పేషెంట్స్ టు బి ట్రీటెడ్ యాజ్ పొటెన్షియల్లీ ఇన్ఫెక్షియస్, అండ్ ఆప్షన్ సి శాంపిల్స్ ఆఫ్ డోనార్స్ టు బి ట్రీటెడ్ యాజ్ పొటెన్షియల్లీ ఇన్ఫెక్షియస్, అండ్ ఆప్షన్ డి వచ్చేసి ఆల్ శాంపిల్స్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ పొటెన్షియల్లీ ఇన్ఫెక్షియస్. అండ్ ఆప్షన్ ఏ చూద్దాం. రియాక్టివ్ శాంపిల్స్ టు బి ట్రీటెడ్ యాజ్ పొటెన్షియల్లీ ఇన్ఫెక్షియస్. రియాక్టివ్ శాంపిల్స్ ఆర్ those that test positive for infections like HIV, HBV, HCV, etc. This definitely must be treated as infectious. But not only these samples, all samples must be treated as infectious. ఓకే, రియాక్టివ్ శాంపిల్స్ అంటే హెచ్ఐవి, హెచ్బివి, హెచ్సివి లాంటి ఇన్ఫెక్షన్స్కి పాజిటివ్గా వచ్చిన బ్లడ్ శాంపిల్స్. వీటిని మనం ప్రమాదకరంగా భావించాలి. కానీ ఇవి మాత్రమే కాదు, అన్ని బ్లడ్ శాంపిల్స్ని మనం ఇన్ఫెక్షియస్గా పరిగణించాలి. సో దిస్ ఈజ్ ఏ రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ బి వచ్చేసి శాంపిల్స్ ఫ్రమ్ పేషెంట్స్ టు బి ట్రీటెడ్ యాజ్ పొటెన్షియల్లీ ఇన్ఫెక్షియస్. ఓకే, పేషెంట్ శాంపిల్స్ షుడ్ బి హ్యాండిల్డ్ కేర్ఫుల్లీ బికాస్ పేషెంట్స్ మే క్యారీ ఇన్ఫెక్షన్స్. బట్ బ్లడ్ బ్యాంక్ సేఫ్టీ రూల్స్ సే నాట్ ఓన్లీ పేషెంట్ శాంపిల్స్ బట్ ఎవ్రీ శాంపిల్ షుడ్ బి కన్సిడర్డ్ ఇన్ఫెక్షియస్. పేషెంట్ దగ్గర నుండి వచ్చిన బ్లడ్ శాంపిల్స్ నుండి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నందున జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. కానీ బ్లడ్ బ్యాంక్స్ రూల్ ప్రకారం పేషెంట్స్ బ్లడ్ శాంపిల్స్ మాత్రమే కాకుండా అన్ని బ్లడ్ శాంపిల్స్ను మనం ప్రమాదకరంగా భావించాలి. సో దిస్ ఈజ్ ఏ రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ సి వచ్చేసి శాంపిల్స్
of donors to be treated as potentially infectious. Even though donors are screened, they may still carry infections in the window period. So donor samples are potentially infectious, but general safety rules says not just donor samples but all samples. డోనార్స్ని మనం స్క్రీనింగ్ చేసినప్పటికీ విండో పీరియడ్లో ఇన్ఫెక్షన్స్ దాగి ఉండే అవకాశం ఉంటుంది. అందుకే డోనార్ బ్లడ్ శాంపిల్స్ ప్రమాదకరమైనవే. కానీ డోనార్ శాంపిల్స్ మాత్రమే కాదు, అన్ని బ్లడ్ శాంపిల్స్ని ప్రమాదకరంగానే పరిగణించాలి. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ రాంగ్ ఆన్సర్. ఆప్షన్ డి వచ్చేసి ఆల్ శాంపిల్స్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ పొటెన్షియల్లీ ఇన్ఫెక్షియస్. దిస్ ఈజ్ ద యూనివర్సల్ ప్రికాషన్ రూల్. ఇన్ బ్లడ్ బ్యాంక్స్ every sample is considered as potentially infectious because we cannot assume any sample is 100% safe or not. So all samples must be handled with gloves, PPE and strict biosafety precautions. ఓకే, ఇది యూనివర్సల్ ప్రికాషన్ రూల్. బ్లడ్ బ్యాంక్స్లో ప్రతి బ్లడ్ శాంపిల్ కూడా ఇన్ఫెక్షియస్గానే పరిగణించాలి. ఎందుకు అంటే ఏ శాంపిల్ పూర్తిగా సేఫో కాదో అనేది మనం చెప్పలేము. అందుకే అన్ని బ్లడ్ శాంపిల్స్ని గ్లౌస్, పీపీఈ, బయోసేఫ్టీ ప్రికాషన్స్తో మనం హ్యాండిల్ చేయాలి. సో ఇన్ బ్లడ్ బ్యాంక్స్ ఆల్ బ్లడ్ శాంపిల్స్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ పొటెన్షియల్లీ ఇన్ఫెక్షియస్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, ఆల్ శాంపిల్స్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ పొటెన్షియల్లీ ఇన్ఫెక్షియస్. And the next question is question number 34. The nurse in the operation theatre who directly assists the surgeon by passing the required instruments and supplies is called. ఆపరేషన్ థియేటర్లో సర్జన్కు అవసరమైన పరికరాలు మరియు సామాగ్రిని నేరుగా అందిస్తూ సహాయం చేసే నర్స్ని ఏమంటారు? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ సర్క్యులేటరీ నర్స్, ఆప్షన్ బి స్క్రబ్ నర్స్, ఆప్షన్ సి స్పెషల్ నర్స్, ఆప్షన్ డి ఇన్ఫెక్షన్ కంట్రోల్ నర్స్. ఆప్షన్ ఏ వచ్చేసి సర్క్యులేటరీ నర్స్. ఏ సర్క్యులేటరీ నర్స్ వర్క్స్ అవుట్ సైడ్ ద sterile field. She assists by bringing supplies, documenting, adjusting lights and maintaining patient safety, but she does not directly pass instruments to the సర్జన్. సర్క్యులేటరీ నర్స్ అనే ఆమె స్టెరైల్ ఏరియా బయట పనిచేస్తుంది. ఆమె ఇన్స్ట్రుమెంట్స్ని తీసుకురావడం, డాక్యుమెంటేషన్ చేయడం, లైట్లు సర్దడం, పేషెంట్ సేఫ్టీ చూసుకోవడం చేస్తుంది. కానీ సర్జన్కు డైరెక్ట్గా ఇన్స్ట్రుమెంట్స్ అయితే అందివ్వదు. సో దిస్ ఈజ్ ఏ రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ బి వచ్చేసి స్క్రబ్ నర్స్. ఏ స్క్రబ్ నర్స్ వర్క్స్ ఇన్సైడ్ ద స్టెరైల్ ఫీల్డ్, స్టాండ్స్ క్లోజ్ టు ద సర్జన్ అండ్ డైరెక్ట్లీ అసిస్ట్ బై passing surgical instruments, preparing sterile setup and maintaining sterility. This nurse directly hands instruments to the surgeon during surgery. స్క్రబ్ నర్స్ అనే ఆమె స్టెరైల్ ఫీల్డ్ లోపల పనిచేస్తుంది అండ్ సర్జన్కు దగ్గరగా నిలబడి సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ని ఇవ్వడం, స్టెరైల్ ఏరియాని సిద్ధం చేయడం, స్టెరిలిటీని కాపాడడం లాంటి పనులు చేస్తుంది. ఆపరేషన్ టైంలో సర్జన్కు నేరుగా ఇన్స్ట్రుమెంట్స్ని అందిస్తుంది. సో ఈమెను మనం స్క్రబ్ నర్స్ అంటాం. అండ్ ఆప్షన్ సి వచ్చేసి స్పెషల్ నర్స్. దేర్ ఈజ్ నో స్పెసిఫిక్ ఓటీ రోల్ కాల్డ్ స్పెషల్ నర్స్. దిస్ ఆప్షన్ ఈజ్ నాట్ కరెక్ట్. స్పెషల్ నర్స్ అని ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లో ఎవరు ఉండరు. సో ఇది రాంగ్ ఆప్షన్. ఆప్షన్ డి వచ్చేసి ఇన్ఫెక్షన్ కంట్రోల్ నర్స్. An infection control nurse works to prevent infections in the hospital by monitoring sterilization, hygiene and protocols. She does not assist in surgery or pass instruments. ఇన్ఫెక్షన్ కంట్రోల్ నర్స్ హాస్పిటల్లో ఇన్ఫెక్షన్స్ నివారించడానికి పనిచేస్తుంది. లైక్ స్టెరిలైజేషన్, హాస్పిటల్లో స్టాఫ్ స్టెరిలైజేషన్ మెథడ్స్ యూజ్ చేస్తున్నారా లేదా, హైజీన్ అండ్ ప్రోటోకాల్స్ ఫాలో అవుతున్నారా లేదా అనేది పరిశీలించి ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అవ్వకుండా ప్రివెంట్ చేయడంలో సహాయపడతారు. ఆమె ఆపరేషన్ సమయంలో ఇన్స్ట్రుమెంట్స్ అందివ్వదు. సో దిస్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. సో ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఆపరేషన్ థియేటర్లో సర్జన్కి దగ్గరగా ఉండి ఇన్స్ట్రుమెంట్స్ అందించే నర్స్ని మనం స్క్రబ్ నర్స్ అంటాం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి స్క్రబ్ నర్స్. And the next question is question number 35. Injection of a solution such as lignocaine into tissues at the ప్లానడ్ ఇన్సిజన్ సైట్ ఈజ్. ప్లానడ్ ఇన్సిజన్ సైట్ అంటే ఒక ప్రణాళిక ప్రకారం బాడీలోని ఒక ప్లేస్లో, అంటే ట్రీట్ చేయబోయే ప్రదేశంలో, కట్ చేయబోయే ప్లేస్లో అక్కడ ఉన్న కంజాలంలోకి లిగ్నోకైన్ వంటి లిక్విడ్ని ఇంజెక్ట్ చేయడాన్ని ఏమంటారో అని ఇచ్చాడు. ఓకే, ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ రీజనల్ బ్లాక్, ఆప్షన్ బి లోకల్ అనస్థీషియా, ఆప్షన్ సి స్పైనల్ అనస్థీషియా, ఆప్షన్ డి జనరల్ అనస్థీషియా. ఆప్షన్ ఏ రీజనల్ బ్లాక్. ఏ రీజనల్ బ్లాక్ involves injecting anesthetic around a nerve or nerve plexus to numb a large area of the body. For example, brachial plexus block, femoral nerve block. It is not injected at the incision site. రీజనల్ బ్లాక్లో అనస్థీషియాని నర్వ్ లేదా నర్వ్ ప్లెక్సస్ చుట్టూ ఇంజెక్ట్ చేస్తారు. దీనివల్ల బాడీలోని పెద్ద భాగం నొప్పి లేకుండా ఉంటుంది. ఇది ఇన్సిజన్ దగ్గర కణజాలంలో ఇంజెక్ట్ చేయరు. సో దిస్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ బి వచ్చేసి లోకల్ అనస్థీషియా. లోకల్ అనస్థీషియా ఈజ్
when a drug like lignocaine is injected directly into the tissues at the planned incision site to numb only that small area. This will be used for minor surgeries. Local anesthesia అంటే లిగ్నోకైన్ వంటి లిక్విడ్ను ఇన్సిజన్ చేసే ప్రాంతంలోని కణజాలంలో నేరుగా ఇంజెక్ట్ చేయడం, దీనివల్ల అక్కడ స్మాల్ ఏరియా వరకు నొప్పి తెలియకుండా ఉంటుంది. అండ్ ఆప్షన్ సి వచ్చేసి స్పైనల్ అనస్థీషియా. స్పైనల్ అనస్థీషియా ఈజ్ ఇంజెక్టెడ్ ఇన్ టు ద సబ్ ఆర్కనైడ్ స్పేస్ ఆఫ్ ది స్పైనల్ కార్డ్. ఇట్ ప్రొడ్యూసెస్ నమ్నెస్ ఆఫ్ ది లోయర్ హాఫ్ ఆఫ్ ది బాడీ, నాట్ ఇంజెక్టెడ్ ఇన్ ద ఇన్సిజన్ సైట్. స్పైనల్ అనస్థీషియా అంటే మనం అనస్థీషియాని స్పైనల్ కార్డ్లోని సబార్కనైడ్ స్పేస్లో ఇంజెక్ట్ చేయడం, దీనివల్ల శరీరం యొక్క దిగువ భాగం నొప్పి లేకుండా అనస్థీషియా వల్ల మొద్దుబారిపోతుంది. ఇది ఇన్సిజన్ సైట్లో ఇవ్వము. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ డి వచ్చేసి జనరల్ అనస్థీషియా. జనరల్ అనస్థీషియా మేక్స్ ద పేషెంట్ ఫుల్లీ అన్కాన్షియస్. ఇట్ ఈస్ గివెన్ బై ఐవీ డ్రగ్స్ ఆర్ ఇన్హలేషనల్ గ్యాసెస్, నాట్ ఇంజెక్టెడ్ ఎట్ ద ఇన్సిజన్ సైట్. జనరల్ అనస్థీషియా అంటే ఏంటంటే పేషెంట్ను పూర్తిగా స్పృహలో లేకుండా చేయడం. ఇది ఐవీ డ్రగ్స్ లేదా ఇన్హలేషన్ గ్యాసెస్ ద్వారా ఇస్తారు. దీనిని ఇన్సిజన్ సైట్లో ఇంజెక్ట్ చేయరు. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. సో ప్లానడ్ ఇన్సిజన్ సైట్లో మనం లిగ్నోకైన్ వంటి లిక్విడ్ను ఇంజెక్ట్ చేయడాన్ని మనం లోకల్ అనస్థీషియా అంటాం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, లోకల్ అనస్థీషియా. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 36. ఏ 44 years female client had an emergency cholecystectomy 3 days ago for a ruptured gallbladder. The client has severe abdominal pain, abdominal rigidity, distension, increased temperature and elevated WBC count. The client probably has developed. 44 సంవత్సరాల ఫీమేల్ క్లయింట్ 3 రోజుల క్రితం గ్యాల్ బ్లాడర్ రప్చర్ అవడం వల్ల అత్యవసర కోలిసిస్టెక్టమీ అయితే చేయించుకున్నారు. అయితే ఆఫ్టర్ కోలిసిస్టెక్టమీ క్లయింట్కి తీవ్రమైన కడుపు నొప్పి, పొత్తు కడుపు దగ్గర దృఢంగా అనిపించడం, ఉబ్బరంగా అనిపించడం కడుపులో, అండ్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవడం, డబ్ల్యూబీసీ కౌంట్ ఇంక్రీజ్ అవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. సో ఈ పేషెంట్కి ఏమై ఉండవచ్చు అని చెప్పి క్వశ్చన్ ఇచ్చారు. అండ్ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ గ్యాస్ట్రైటిస్, ఆప్షన్ బి ఎవిజరేషన్, ఆప్షన్ సి పెరిటోనైటిస్ అండ్ ఆప్షన్ డి పల్మోనరీ ఎంబోలిజం. ఓకే, ఆప్షన్ ఏ గ్యాస్ట్రైటిస్ చూద్దాం. గ్యాస్ట్రైటిస్ మీన్స్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది స్టమక్ లైనింగ్. గ్యాస్ట్రైటిస్ అంటే కడుపు లోపలి వరకు ఇన్ఫ్లమేషన్ రావడం. సిమ్టమ్స్ వచ్చేసి నాజియా, వామిటింగ్, బర్నింగ్, పెయిన్, ఇండైజెషన్. It does not cause abdominal rigidity or severe distension after abdominal surgery. ఆపరేషన్ తర్వాత కనిపించే అబ్డామినల్ రిజిడిటీ అండ్ అబ్డామినల్ డిస్టెన్షన్స్ అనేవి గ్యాస్ట్రైటిస్లో కనిపించవు. సో దిస్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ బి వచ్చేసి ఎవిజరేషన్. ఎవిజరేషన్ ఈజ్ వెన్ అబ్డామినల్ ఆర్గాన్స్ ప్రొట్రూడ్ త్రూ ఎ సర్జికల్ వూండ్ డ్యూ టు సపరేషన్ ఆఫ్ ది ఇన్సిజన్. ఎవిజరేషన్ అంటే ఏంటంటే ఆపరేషన్ తర్వాత వూండ్ ఓపెన్ అయ్యి ఇంటెస్టైన్స్ లేదా ఆర్గాన్స్ బయటికి రావడం. ఇట్ ఈజ్ అన్ ఎమర్జెన్సీ బట్ ఇట్ ప్రెజెంట్స్ విత్ విజిబుల్ ఆర్గాన్స్ కమింగ్ అవుట్, నాట్ ఫీవర్ ఆర్ డబ్ల్యూబీసీ ఎలివేషన్ అలోన్. ఇది ఒక అత్యవసర పరిస్థితి అనమాట. కానీ సాధారణంగా కడుపు గట్టిపడటం, డిస్టెన్షన్, డబ్ల్యూబీసీ ఎలివేట్ అవ్వటం అనేది జరగదు. గాయం ద్వారా అవయవాలు బయటికి కనిపిస్తాయి. సో ఇట్ ఈజ్ ఏ రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ సి వచ్చేసి పెరిటోనైటిస్. పెరిటోనైటిస్ ఈజ్ ఇన్ఫ్లమేషన్ అండ్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ది పెరిటోనియం, ద లైనింగ్ ఆఫ్ ది అబ్డామినల్ క్యావిటీ ఆఫ్టర్ ఏ రప్చర్డ్ గ్యాల్ బ్లాడర్ అండ్ సర్జరీ. ఇట్ ఈజ్ ఏ కామన్ సీరియస్ కాంప్లికేషన్. పెరిటోనైటిస్ అంటే కడుపు లోపల ఉన్న పెరిటోనియం అనే పొరకు ఇన్ఫ్లమేషన్ అండ్ ఇన్ఫెక్షన్ రావటం ఆఫ్టర్ రప్చర్ గ్యాల్ బ్లాడర్. ఇది సాధారణమైన తీవ్రమైన కాంప్లికేషన్ అనమాట. ఓకే, సిమ్టమ్స్ వచ్చేసి సివియర్ అబ్డామినల్ పెయిన్, తీవ్రమైన కడుపు నొప్పి ఉంటుంది. అబ్డామినల్ రిజిడిటీ, స్టమక్ హార్డ్గా అవటం. అబ్డామినల్ డిస్టెన్షన్, కడుపు ఉబ్బరంగా అవటం. ఫీవర్ వస్తుంది. ఎలివేటెడ్ డబ్ల్యూబీసీ కౌంట్ అనేది పెరుగుతుంది. ఓకే, ఆప్షన్ డి వచ్చేసి పల్మోనరీ ఎంబోలిజం. పల్మోనరీ ఎంబోలిజం ఈజ్ ఏ బ్లడ్ క్లాట్ ఇన్ ద లంగ్స్. ఈ పల్మోనరీ ఎంబోలిజం అంటే ఏంటంటే ఊపిరితిత్తులలో రక్తం గడ్డకడుతుంది అనమాట. సో పల్మోనరీ ఎంబోలిజంలో మనకి అబ్డామినల్ రిజిడిటీ, అబ్డామినల్ డిస్టెన్షన్ వంటి లక్షణాలు మనకు కనిపించవు. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో సివియర్ అబ్డామినల్ పెయిన్, అబ్డామినల్ రిజిడిటీ, అబ్డామినల్ డిస్టెన్షన్, ఫీవర్, ఎలివేటెడ్ డబ్ల్యూబీసీ వంటి లక్షణాలు మనకి పెరిటోనైటిస్ కండిషన్లో కనిపించాయి. సో ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, పెరిటోనైటిస్. And the next question is question number 37. While performing surgical dressing, the nurse notices that the wound has red granulation tissue. This indicates the సర్జికల్ డ్రెస్సింగ్ చేస్తున్నప్పుడు నర్సు గాయంలో ఎర్రటి గ్రాన్యులేషన్ కణజాలం ఉందని గమనించింది. సో ఇది క్రింద ఇచ్చిన ఆప్షన్స్లో దేనిని సూచిస్తుంది? అండ్ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ వూండ్ ఈజ్ ఇన్ఫెక్టెడ్, ఆప్షన్ బి వూండ్ ఈజ్ నెక్రోటిక్, అండ్ ఆప్షన్ సి వూండ్ ఈజ్ గ్యాంగ్రీనస్, అండ్ ఆప్షన్ డి వూండ్ ఈజ్ హీలింగ్. ఆప్షన్ ఏ వచ్చేసి వూండ్ ఈజ్ ఇన్ఫెక్టెడ్. ఇన్ యాన్ ఇన్ఫెక్టెడ్ వూండ్ ద టిష్యూ
tissue appears like yellow or green pus, foul smell, ఇంక్రీజ్డ్ పెయిన్, రెడ్నెస్ అండ్ స్వెల్లింగ్. ఇన్ఫెక్షన్ ఉన్న గాయం సాధారణంగా ఎలా కనిపిస్తుంది అంటే పసుపు లేదా ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. బ్యాడ్ స్మెల్ వస్తుంది, పెయిన్ ఉంటుంది, రెడ్నెస్, స్వెల్లింగ్ ఉంటుంది. అండ్ బట్ ఇది గ్రాన్యులేషన్ టిష్యూ అయితే కాదు. సో దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ బి వచ్చేసి వూండ్ ఈజ్ నెక్రోటిక్. నెక్రోటిక్ టిష్యూ మీన్స్ డెడ్ టిష్యూ. నెక్రోటిక్ టిష్యూ అనేది ఒక డెడ్ టిష్యూ. ఇది ఎలా ఉంటుంది అంటే బ్లాక్గా, బ్రౌన్గా ఆర్ ఎల్లో కలర్లో ఉంటుందన్నమాట. డ్రై ఆర్ లెదరీ అంటే పొడివారిపోయి ఉంటుందన్నమాట. ఎర్రగా తడిగా ఉండే టిష్యూ నెక్రోటిక్ కాదు. సో దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ సి వచ్చేసి వూండ్ ఈజ్ గ్యాంగ్రీనస్. గ్యాంగ్రీన్ అకర్స్ డ్యూ టు లాస్ ఆఫ్ బ్లడ్ సప్లై. ఇట్ అపియర్స్ లైక్ డార్క్ గ్రీన్, బ్లాక్ ఆర్ పర్పుల్, ఫౌల్ స్మెల్లింగ్, డెడ్ టిష్యూ. గ్రాన్యులేషన్ టిష్యూ ఈజ్ ద ఆపోజిట్ ఆఫ్ గ్యాంగ్రీన్. గ్యాంగ్రీన్ మీన్స్ బ్లడ్ సప్లై లేకపోవడం వల్ల డెడ్ అయిన టిష్యూ. ఇది డార్క్ గ్రీన్, నలుపు లేదా పర్పుల్ రంగులో ఫౌల్ స్మెల్లింగ్తో ఒక డెడ్ టిష్యూగా కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ఏ రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ డి వచ్చేసి వూండ్ ఈజ్ హీలింగ్. Red granulation tissue means new blood vessels forming, healthy tissue growth, proper wound healing. It is a sign of good healing. రెడ్ గ్రాన్యులేషన్ టిష్యూ అంటే కొత్త రక్తనాళాలు ఏర్పడటం, ఆరోగ్యకరమైన టిష్యూ పెరగటం, గాయం మంచిగా హీల్ అవటం. సో ఇవన్నీ మనకి గాయం మానుతుంది అనడానికి సూచనలు. సో వూండ్ హీల్ అవుతున్నప్పుడు రెడ్ గ్రాన్యులేషన్ టిష్యూ కనిపిస్తుంది. సో రెడ్ గ్రాన్యులేషన్ టిష్యూ ఇండికేట్స్ వూండ్ హీలింగ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, వూండ్ హీలింగ్. And the next question is question number 38. If gentamicin sulfate 80 mg in 100 ml normal saline is to be administered over 30 minutes, the drop factor is 10 drops per milliliter. What should be the flow rate? 100 ml నార్మల్ సలైన్లో జెంటామైసిన్ సల్ఫేట్ 80 mgను 30 నిమిషాల్లో ఇవ్వాలి. డ్రాప్ ఫ్యాక్టర్ వచ్చేసి 10 drops per milliliter. సో ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ 33 drops per minute, ఆప్షన్ బి 22 drops per minute, ఆప్షన్ సి 42 drops per minute, ఆప్షన్ డి 18 drops per minute. సో ఇక్కడ టోటల్ వాల్యూమ్ వచ్చేసి 100 ml, టైం వచ్చేసి మనం 30 minutesలో అడ్మినిస్టర్ చేయాలి. డ్రాప్ ఫ్యాక్టర్ వచ్చేసి 10 drops per milliliter. సో ఇక్కడ ఫార్ములా చూద్దాం. ఫార్ములా వచ్చేసి ఫ్లో రేట్ ఈక్వల్స్ టు టోటల్ వాల్యూమ్ ఇంటూ డ్రాప్ ఫ్యాక్టర్ బై టైమ్. సో ఇక్కడ మనకి టోటల్ వాల్యూమ్ వచ్చేసి 100 కదా, అండ్ డ్రాప్ ఫ్యాక్టర్ వచ్చేసి 10. సో 100 into 10, సో 1000 by 30 ఈక్వల్స్ టు 33.3. ఫ్లో రేట్ వచ్చేసి 33 drops per minute. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 33 drops per minute. And the next question is question number 39. Which of the following comes under proton pump inhibitors? ఈ క్రింది వాటిలో ఏది ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్ కిందకు వస్తుంది? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ ట్యాబ్ ఒమెప్రజోల్, ట్యాబ్ మెట్రోనిడజోల్, అండ్ ఆప్షన్ సి ట్యాబ్ ఆల్బెండజోల్, అండ్ ఆప్షన్ డి ట్యాబ్ సిమిటిడిన్. అండ్ ఆప్షన్ ఏ వచ్చేసి ట్యాబ్ ఒమెప్రజోల్. Omeprazole is a proton pump inhibitor. It reduces stomach acid by blocking the proton pump in the stomach lining. It is used for acidity, GERD, ulcers, gastritis. ఈ ఒమెప్రజోల్ అనేది ఒక ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్. ఇది స్టమక్లో యాసిడ్ని ప్రొడ్యూస్ చేసే ప్రోటాన్ పంపును బ్లాక్ చేసి యాసిడ్ను తగ్గిస్తుంది. ఎసిడిటీ, GERD, అల్సర్స్, గ్యాస్ట్రైటిస్ సమస్యలలో ఒమెప్రజోల్ను వాడతారు. ఆప్షన్ బి వచ్చేసి ట్యాబ్ మెట్రోనిడజోల్. మెట్రోనిడజోల్ ఈజ్ అన్ యాంటీబయాటిక్ ఆర్ యాంటీప్రోటోజోల్ డ్రగ్, నాట్ ఏ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, అమీబియాసిస్, జియార్డియాసిస్ ఎక్సెట్రా. మెట్రోనిడజోల్ అనేది ఒక యాంటీబయాటిక్ ఆర్ యాంటీప్రోటోజోల్ డ్రగ్. ఇది పేగ్ ఇన్ఫెక్షన్, అమీబియాసిస్, ఇతర బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్కి వాడతారు. ఇది ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్ కాదు. సో ఇట్ ఈస్ ఏ రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ సి వచ్చేసి ట్యాబ్ ఆల్బెండజోల్. ఆల్బెండజోల్ ఈజ్ అన్ యాంటీ హెల్మింథిక్ డ్రగ్. ఇట్ ఈస్ ఏ డీవార్మింగ్ మెడిసిన్ యూజ్డ్ టు ట్రీట్ వామ్ ఇన్ఫెస్టేషన్స్. ఆల్బెండజోల్ అనేది ఒక పురుగు నివారణ మందు, పేగు పురుగులను చంపడానికి వాడతారనమాట. ఇది కూడా ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్ అయితే కాదు. అండ్ ఆప్షన్ డి వచ్చేసి ట్యాబ్ సిమిటిడిన్. సిమిటిడిన్ ఈజ్ ఏ H2 receptor blocker, not a proton pump inhibitor, used to reduce stomach acid but works through a different mechanism. సిమిటిడిన్ అనేది ఒక H2 రిసెప్టార్ బ్లాకర్. ఇది కూడా యాసిడ్ని తగ్గిస్తుంది కానీ ప్రోటాన్ పంప్ని బ్లాక్ చేయదు. అందువల్ల ఇది కూడా ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్ కాదు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ట్యాబ్ ఒమెప్రజోల్, విచ్ ఈజ్ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్ టు రెడ్యూస్ stomach acid by blocking the proton pump in the stomach lining. Option A tab omeprazole is the correct answer. And the next question is question number 40. Myasthenia gravis is a chronic neuromuscular disease that causes weakness in the voluntary muscles. It can be related to.
మయస్థీనియా గ్రావిస్ అనేది దీర్ఘకాలిక న్యూరో కండరాల వ్యాధి. ఇది కండరాల బలహీనతకు కారణమవుతుంది. సో ఇది క్రింది వాటిలో దేనికి రిలేటెడ్ అని ఇచ్చారు. ఆప్షన్స్ అయితే చూద్దాం. ఆప్షన్ ఏ డిప్లీషన్ ఆఫ్ డోపమిన్, ఆప్షన్ బి డీజెనరేషన్ ఆఫ్ మైలిన్ షీత్, ఆప్షన్ సి డిప్లీషన్ ఆఫ్ అసిటైల్ కోలిన్, ఆప్షన్ డి ఎక్సెసివ్ సెక్రెషన్ ఆఫ్ న్యూరో ట్రాన్స్మిటర్స్. ఆప్షన్ ఏ వచ్చేసి డిప్లీషన్ ఆఫ్ డోపమిన్. డోపమిన్ డిప్లీషన్ ఈజ్ రిలేటెడ్ టు పార్కిన్సన్స్ డిసీజ్, నాట్ మయస్థీనియా గ్రావిస్. ఇట్ కాజెస్ ట్రెమర్స్, రిజిడిటీ అండ్ స్లో మూమెంట్స్. డోపమిన్ తగ్గిపోవడం పార్కిన్సన్స్ వ్యాధిలో కనిపిస్తుంది అనమాట. దీనిలో ట్రెమర్స్, రిజిడిటీ అండ్ స్లో మూమెంట్స్ అనే లక్షణాలు ఉంటాయి. సో దీనితో మయస్థీనియా గ్రావిస్కి సంబంధం లేదు. సో ఇట్ ఈజ్ ఏ రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ బి వచ్చేసి degeneration of myelin sheath. Damage to the myelin sheath occurs in multiple sclerosis. It affects nerve conduction and causes numbness, weakness and vision problems. మైలిన్ షీత్ దెబ్బతినటం మల్టిపుల్ స్క్లెరోసిస్లో జరుగుతుంది. ఇది నర్వ్ సిగ్నల్ ట్రాన్స్మిషన్ను ప్రభావితం చేస్తుంది అనమాట. సో దీనికి మయస్థీనియా గ్రావిస్కి దీనికి సంబంధం లేదు. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ సి వచ్చేసి డిప్లీషన్ ఆఫ్ అసిటైల్ కోలిన్. మయస్థీనియా గ్రావిస్ ఈజ్ అన్ ఆటో ఇమ్యూన్ డిసార్డర్ where the body produces antibodies against acetylcholine receptors at the neuromuscular junction. This leads to less acetylcholine action and muscle weakness, fatigue of voluntary muscles. So it is related to reduced effect of acetylcholine. మయస్థీనియా గ్రావిస్ ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి అనమాట. ఇందులో శరీరం అసిటైల్కోలిన్ రిసెప్టార్స్ పై యాంటీబాడీస్ని తయారు చేస్తుంది. దీనివల్ల అసిటైల్కోలిన్ ప్రభావం అయితే తగ్గుతుంది, కండరాల బలహీనత వస్తుంది, త్వరగా అలసిపోయినట్లు అనిపిస్తుంది అనమాట. కాబట్టి ఇది అసిటైల్కోలిన్ తగ్గుదలకు సంబంధించి ఉంటుంది. అండ్ ఆప్షన్ డి వచ్చేసి ఎక్సెసివ్ సెక్రెషన్ ఆఫ్ న్యూరో ట్రాన్స్మిటర్స్. Too much neurotransmitter release is not associated with myasthenia gravis. In myasthenia gravis, the problem is reduced receptor function, not excessive chemicals. న్యూరో ట్రాన్స్మిటర్స్ ఎక్కువగా విడుదలవడానికి మయస్థీనియా గ్రావిస్కు సంబంధం లేదు. ఇందులో సమస్య వచ్చేసి రిసెప్టార్స్ తగ్గిపోవడం అనమాట, న్యూరో ట్రాన్స్మిటర్స్ ఎక్కువగా ఉండటం కాదు. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. మయస్థీనియా గ్రావిస్లో బాడీ అనేది అసిటైల్కోలిన్ రిసెప్టార్స్కి అగెనిస్ట్గా యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. దీనివల్ల అసిటైల్కోలిన్ ప్రభావం తగ్గుతుంది. సో ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి డిప్లీషన్ ఆఫ్ అసిటైల్కోలిన్. సో ఇది ఇవాల్టి మన వీడియో. మళ్ళీ పార్ట్ 3 వీడియోలో అయితే కలుద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.